తెలంగాణ శాసనమండలి రద్దయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ బాంబు పేల్చడంతో రాజకీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. నిన్న వినోద్ మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి కొనసాగేందుకు అవసరమైన 40 మంది సభ్యులు తెలంగాణ శాసన మండలిలో లేరని, ఈ సంఖ్యను పెంచుకునేందుకు అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా వెంటనే పెంచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. లేని పక్షంలో శాసన మండలి రద్దవుతుందని కూడా హెచ్చరించారు. మరి వినోద్ చెప్పినట్లు తెలంగాణ శాసన మండలి రద్దవుతుందా? అసలు శాసన మండలి సభ్యుల సంఖ్యకు శాసనసభ్యుల సంఖ్యకు లింక్ ఏంటి? శాసన మండలిలో సభ్యుల సంఖ్య ఎందుకు తగ్గింది? తగ్గిన సంఖ్యను పెంచుకునేందుకు ఇప్పటికిప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుకోవటం కుదురుతుందా? అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 సెక్షన్ 1 ప్రకారం రాష్ట్ర శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 మించకూడదు. అంతేకాదు, రాష్ట్ర శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య ఏ సందర్భంలోనూ 40కి కూడా తగ్గకూడదు. ఈ నిబంధన మేరకు తెలంగాణ శాసన మండలి సభ్యుల సంఖ్య మొన్నటి వరకు 40 ఉంది. ప్రస్తుతం ఉన్న 119 రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను బట్టి ఈ సంఖ్యను నిర్ధారించారు. ఈ నియోజకవర్గాల 119 ఎమ్మెల్యేలతో పాటు ఒక ఆంగ్లో ఇండియన్ శాసనసభకు ఎన్నికయ్యేవారు. ఆంగ్లో ఇండియన్ను రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు గవర్నర్ నామినేట్ చేసేవారు. ఈ ఆంగ్లో ఇండియన్ ఎవరన్నది ఇంకోసారి చెప్పుకుందాం. టెక్నికల్గా చూస్తే ఆంగ్లో ఇండియన్తో కలుపుకొని తెలంగాణలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 120, దానిలో 1/3 40. ఇంతకు మించి శాసన మండలిలో సభ్యుల సంఖ్య ఉండకూడదు. రాజ్యాంగం ప్రకారం 40 కన్నా ఏ రాష్ట్ర శాసన మండలిలోనూ సభ్యుల సంఖ్య తగ్గకూడదు. అందువల్ల తెలంగాణ శాసన మండలిలో గరిష్ట కనిష్ట సభ్యుల సంఖ్య ఒకటే అయింది, అది 40. మరి లెక్క ప్రకారం మండలిలో 40 మంది ఉండాల్సిన ఎమ్మెల్సీలు ఎందుకు తగ్గారు? 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఆంగ్లో ఇండియన్ రిజర్వ్ స్థానాలను ప్రాథమికంగా రద్దు చేశారు. ఈ నిబంధన 2030 వరకు కొనసాగుతుంది. అందువల్ల తెలంగాణ శాసనసభలో ఉన్న ఒక ఆంగ్లో ఇండియన్ ఇప్పుడు లేకుండా పోయారు. ఇప్పుడు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 119, దీనిలో 1/3 39. అంటే ప్రస్తుతం మన మండలిలో సభ్యుల సంఖ్య 39. అది రాజ్యాంగం నిర్దేశించిన కనిష్ట సభ్యుల సంఖ్య 40 కన్నా 1 తక్కువ. అందుకే ఈ సంఖ్యను పెంచుకోవడానికి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అవసరమైన మేరకు తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందా అంటే ఒక రకంగా ఉంది, ఇంకొక రకంగా ఇప్పట్లో సాధ్యం కాదని కూడా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 153 వరకు పెంచుకోవచ్చు. కానీ అది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి జరగాలి. మరి ఆర్టికల్ 170 ఏం చెబుతోంది? క్లాజ్ 2(1) ప్రకారం 2026 సంవత్సరం తర్వాత తీసిన మొదటి జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పెంపు జరగాలి. అంటే కనీసం 2 ఏళ్ల వరకు తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుకునే అవకాశమే లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? శాసన మండలి సభ్యులను 40కి మించి ఎలా పెంచుకోవాలి? దీనికి ఒక మార్గం ఉందంటున్నారు. ఆర్టికల్ 170తో తెలంగాణకు సంబంధం లేకుండా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచుకునేలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్రం సవరణ చేయాలని సూచిస్తున్నారు. ఇందుకు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తే తెలంగాణలో 153, ఆంధ్రలో 225కు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ శాసన మండలి సభ్యుల సంఖ్యకు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. మరి అందుకు కేంద్రం సహకరిస్తుందో లేదో చూడాలి.